చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా రాజేంద్ర నగర్ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మున్సిపల్ చైర్పర్సన్ నాగపూర్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరూ, ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఆనాడు అందరం ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ విధంగా అయితే డెవలప్ చేస్తామని మాట ఇచ్చాము అన్ని కూడా అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మీ అందరూ కూడా తెలుసు. కౌన్సిలర్ కూడా అందరూ సహకరించి, ఇక్కడ కమిషనర్ కూడా అందరూ సహకరించి, అధికారులు కూడా అందరూ సహకరించి ఇలాంటి కమిటీ వాళ్ళు కట్టుకుంటాం. చాలా సంతోషం. ఒక్క బోనం అన్ని కులాల వారికి కూడా ఒక్కొక్కటి మిస్ అయినట్టు అవి కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. యాదవ్లో కానీ, ముద్రాజులో కానీ, కుర్మలో కానీ, ఓటర్స్ కానీ అవన్నీ కూడా కమిటీలు పెట్టడం జరిగింది. అందుకని ఇంకా కూడా ఎంత చేసినా ఇంకా చేయాలని ఆలోచనతోనే ఉంటాం. బోనాలు కూడా ఏ విధంగా అంటే మీరు చూసినారు కదా, 3 అంతస్తు 4 అంతస్తు బోనాలు కట్టారు. వీర వాళ్ళు దావా చేసుకుంటే కూడా బయటకు పోకుండా ఎంతో ఆలోచనతో కట్టించింది మా కమిషనర్ గారు, చైర్మన్ అందరూ కూడా. దానికి చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలుగా కౌన్సిలర్లు కానీ, మేమే కానీ, చైర్మన్లు అందరూ కూడా కలిసిమెలిసి మంచి డెవలప్ చేసుకున్నాం ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా మంచి ప్రభుత్వంలో మంచి పని చేసుకున్నాం. ఆ ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా పని చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నాశనం చేసుకొని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడైతే పనులు ఆ పనులు కూడా అన్ని చేసుకునే బాధ్యత తీసుకుంటాం. కౌన్సిలర్లు అందరూ కూడా మంచి సహకరించిన వాళ్ళందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి చేసుకొని ఈ విధంగా డెవలప్ చేసుకున్నాం. ఏ కాన్స్టిట్యూన్సీ వేసుకున్నారు, రాంగర్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకున్నాడు నిజంగా కూడా ఎక్కడ కూడా లేదు. ఏదో మాట్లాడలేదు కానీ మీకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వ